పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీ వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ఫ్లెక్సీల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాటిని తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో మున్సిపల్ అధికారుల ఆదేశాలతో ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే టీడీపీ ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారంటూ టీడీపీ ఇన్ఛార్జి అరుమిల్లా రాధాకృష్ణ ఆరోపించారు. టీడీపీ నేతలు కట్టి ఫ్లెక్సీలు ఇబ్బందా, తణుకులో ఫ్లెక్సీలు తీసే సంస్కృతి లేదు అంటూ సిబ్బందిపై అరుమిల్లా రాధాకృష్ణ మండిపడ్డారు. ఇక మా ఫ్లెక్సీలు తీస్తే మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఫ్లెక్సీలు కూడా తొలగించాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో మున్సిపల్ అధికారులకు అరుమిల్లి రాధాకృష్ణ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నారు మేడం గారు, డిపిఎస్ గారు. ఆవిడ ఉద్యోగం మహిళ, ఒక మహిళ అయి ఉండి ఆవిడ మీద ఒత్తిడి తెచ్చి నువ్వు దగ్గరుండి ఇప్పిస్తావా లేదా అనే విధంగా ఆవిడని ఈరోజు 11 గంటలు అవుతుంటే ఆవిడ డ్యూటీ 5 గంటలకు అయిపోతుంది. ఇది ఆవిడ పని. ఆ ఫ్లెక్సీలు తీయించింది. ఈయన సెంట్రల్ లైటింగ్ అంతా కూడా ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయి, అవి మాత్రం తీయించట్లేదు 4.5 సంవత్సరాలుగా. తణుకు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో. ఒక మహిళా అధికారిని ఈరోజు 11 గంటలకు రోడ్లంటే తిప్పుతూ అర్ధరాత్రి 11 గంటలకి ఆవిడ భోజనం కూడా చేశారో లేదో తెలీదు. ఈరోజు ఆవిడని ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా ఫ్లెక్సీలు ఇప్పించి దగ్గరుండి ఇప్పించని చెప్పి పంపించారు.